హాయ్ హలో నమస్తే ఓరుగల్లు అందాల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో గల సిద్దిలగుట్టలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అరుదైన శివాలయాలు ఉన్నాయి. చాళుక్య కాకతీయుల నాటి మహాశివునికి సంబంధించిన ఎన్నో చారిత్రక ఆలయాలను ఇక్కడ చూడవచ్చు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి దేవాలయాల గురించి తెలుసుకోవడం ఎంతో పుణ్యంగా మనం పరిగణించవచ్చు. మహాశివుని మహిమలకు ఇవి తార్కాణాలుగా నిలుస్తుంటాయి. అలాంటి దేవాలయాల్లో సిద్ధపురుషులు శ్రీ రేణుకాచార్యులు పూజించిన శ్రీ సిద్ధేశ్వర ఆలయం ఒకటి. సిద్ధులగుట్టపై ఉన్న ఈ దేవాలయంలో శివలింగం కొబ్బరి బొండం రూపంలో ఉంటుంది. అంతేకాదు స్వయముగా వెలిసిన ఈ శివలింగం ప్రతి ఏటా పెరుగుతుండడం విశేషం. వేదాలు, ఉపనిషత్తులు మరియు పురాణాలలో వీరశైవ సిద్ధాంతాన్ని గురించి విలువైన సమాచారం చెప్పబడింది. సృష్టి ఆవిర్భావం తర్వాత శివుని ముఖం నుండి వేరువేరు కాలాలలో 5 ఆచార్యులు అయిన రేణుకాచార్యుడు, దారుకాచార్య, ఏకోరామ, పండితారాధ్య, విశ్వేశ్వర అను ఆచార్యులు ఉద్భవించి వీరశైవ సిద్ధాంతాన్ని నలుదిశలా ప్రచారం చేశారు. ఇందులో అగ్రగణ్యుడు అయిన రేణుకాచార్యుడు కొలన్పాకలోని శ్రీ సోమేశ్వర లింగం నుండి ఉద్భవించి వీరశైవ మతాన్ని అన్ని వర్గాలకు అందించినవాడు. శివ అద్వైత సిద్ధాంతాన్ని అగస్త్యునికి ఉద్బోధ చేసెను. అలాగే ఈ సిద్ధేశ్వర ఆలయం నందు రేణుకాచార్యుడు శివయోగ సమాధి మహిమను ప్రపంచానికి ప్రకటించెను. రేణుకాచార్యుడు సిద్ధుడు అగుటచే ఈ కొండను సిద్ధిలగుట్టయ్యను. ఆయన పూజించిన శివలింగాన్ని సిద్ధేశ్వరుడను పేరు వచ్చినది. ఇక్కడి నుండి కొలన్పాకకు సొరంగ మార్గం కలదు. ఆ తర్వాత కాలంలో కూడా ఎందరో సిద్ధులు, మహాపురుషులు సిద్ధి పొందిన స్థలం ఈ సిద్ధేశ్వరాలయం. ఇది ఎందరికో ఆనాడు తపస్థలి. శ్రీ మదకిల బృందారకాది మౌని బృంద సేవిత పదార విదుండును, దురతి మదేవ పంచార్యుండును, క్రూరదను జతకుండును, నిజభక్త వరస్పితార్థ వరప్రదుండును, సకల భక్త కోటి పూజితుండు నాగు శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని సాధులు, ఋషులు, యోగుల వంటి వారు పూజించుచు ఇక్కడకు కేవలం 1 కిలోమీటర్ దూరం నందు గల లాతోట అనే మామిడి తోటలో మామిడి ఫలాలను స్వీకరించి జీవితం దైవసేవలో అంకితం చేసి ఈ కొండ గుహల యందు తపస్సు గావించుచుండగా ఒకసారి ఆ మామిడి తోట యజమాని అయిన సిద్ధయ్య అనే వ్యక్తి కాయలు పండ్లు ఎవరో తెంపుచున్నారని తెలుసుకొని మామిడి చెట్లకు చెప్పులు కట్టినాడట. అది చూచి ఋషులు ఆగ్రహించి ఆ చెట్లను శిలలు చేసినారట. ఇప్పటికీ మనం వాటిని చూడవచ్చు. ఆ తర్వాత సిద్ధులు, ఋషులు, సాధువులు శ్రీ సిద్ధేశ్వర స్వామిలో ఐక్యమయ్యారని ప్రతీతి. ఇప్పటికీ మనం కొండపై సిద్ధులు స్నానం చేసిన గుండాలు, తపస్సు చేసిన స్థలాలు, వారు ఉండటానికి కట్టిన ఇంటి గోడలు చూడవచ్చు. వేల ఏళ్ల కిందట ఈ సిద్ధుల గుట్టపై మునులు, ఋషులు, సిద్ధ పురుషులు ఆ పరమశివునికై తపస్సు చేసిన చోటును, వాళ్ళు స్నానమాచరిస్తున్న కోనేర్లను దర్శించుకుందాం పదండి. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో అభివృద్ధి పరిచిన ఆనవాళ్ళు, వారి కాలంలోని విగ్రహాలు మనకు కనిపిస్తాయి. కాకతీయుల పతనం తర్వాత 1639 శ్రీ భవనవ సంవత్సరంలో శివపూజ దురంధరుడు, దేవి ఉపాసకుడు అగు శ్రీ మహంత స్వామి వారికి స్వప్నమున శ్రీ సిద్ధేశ్వరుడు సాక్షాత్కరించి కొడవటూరు సమీపన గల కొండ గుహయందు కొలువై ఉన్నానని,
భక్తి శ్రద్ధలతో సేవించిన సంవత్సరమునకు చింతాకు పరిమాణం పెరుగుచు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చదనని చెప్పి అదృశ్యమయ్యను. అంతటా మహంతస్వామి కొండపైన నివాసం ఏర్పరచుకొని స్వామివారిని సేవించుచు సిద్ధేశ్వర స్వామివారి మహిమలు భక్తులకు తెలియజేస్తూ జీవితం సాగించెను. ఈ గుట్ట నుండి కొన్ని సిద్దంకి గుట్టలకు కులన్పాకకు సొరంగ మార్గాలు ఉన్నాయి. పూర్వం ఋషులు ఈ మార్గం గుండా ప్రయాణించేవారని, కాలక్రమంలో ఇందులో పులులు ఇతర క్రూరముగాలు నివాసాలు ఏర్పరచుకోవడంతో వాటిని మూసివేశారు. ఈ కొండపై శివునితో పాటు హనుమంతుని ఆలయం కూడా ఉంది. ఎప్పటికీ ఇంకిపోని కోనేర్లు ఉన్నాయి. గుట్టపై మనకు మొదటగా కనిపించేది శివాలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ కోనేరు. ఎంతో లోతు ఉందో అంతు పట్టనిది. అలాగే మనం ముందుకు వెళ్తే హనుమాన్ ఆలయం, రామలక్ష్మణుల పాదముద్రలు, సిద్ధుల ఆవాసాల ఆనవాళ్ళు మరియు సిద్ధేశ్వర గుండం మనకు కనిపిస్తాయి. సిద్ధేశ్వర గుండంలో స్నానమాచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే గుట్టకు ఇంకోవైపు కప్పుగుండం కూడా ఉంటుంది. ఆనాడు మునులు పూజించిన శివలింగం మరియు స్వామివారి పాదుకలు మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఎంత ఎండాకాలమైనా ఎప్పటికీ ఎండిపోని ఈ కోనేరును మనం చూడవచ్చు. ఆనాడు గుట్టపై మునులు నివాసం ఉండడానికి కట్టుకున్న ఇళ్ళు ఆనవాళ్ళివి. ఆ కాలంలో మునులు కూర్చొని తపస్సు చేసుకున్న ఆలయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న శిల్పాలను, విగ్రహాలను 11-13వ శతాబ్దంలోనే కాకతీయులు చెక్కించి ప్రతిష్ఠించారు. ప్రాచీన 2 శిలాశాసనాలను తురుష్కులు ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నంది మండప శిలాతోరణం, సొరంగ మార్గం మనకు కనిపిస్తాయి. కొడటూరు గ్రామం మధ్యన ప్రాచీన భద్రకాళి విగ్రహం ఉంది. గ్రామంలో 13వ శతాబ్దం నాటి కాకతీయుల వినాయక మందిరం, శిథిలావస్థలో ఉన్న త్రికూటాలయం ఉన్నాయి. ఆ వీడియోస్ మన ఛానల్లో చూడవచ్చు. పక్కనే ఉన్న కొండపై పాండవులు తిరిగారని ప్రతీతి. వారు ఆడిన పచ్చీసు, వారి పాదగుర్తులు, వాడిన వస్తువుల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఊరిలో బురుజులు కూడా ఉన్నాయి. బచ్చన్నపేట్, సిద్ధులగుట్ట, పెద్దపహాడ్, ఓబుల కేశవాపూర్ కలుపుకొని దాదాపుగా పూర్వకాలంలో 5-6 ప్రాచీన శిలాశాసనాలు ఉండేవని ప్రాచీన చరిత్ర. అయితే నేటికి మనకు సిద్ధులగుట్టలో, ఓబుల కేశవాపూర్లో మాత్రమే 2 శిలాశాసనాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ సిద్ధేశ్వరుణ్ణి భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. పూర్వకాలం నుండి నేటి వరకు అక్కడి చుట్టుపక్కల ప్రజల పేర్లు సిద్ధయ్య, సిద్ధులుగా మరియు దుకాణాలు సిద్ధేశ్వరుని మీదుగా నామకరణం చేయటం ఇక్కడ ఆనవాయితీ.
ఇక్కడికి ఎంతో దూరం నుండి భక్తులు వస్తారు. శివరాత్రి పర్వదినం ఎంతో కన్నుల పండుగగా జాతరలా జరపబడుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు, గంగ పూజ, రుద్రాభిషేకం, శివ కళ్యాణం మరియు అగ్నిగుండ ప్రవేశంతో ముగుస్తాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న బావి నీటికి పలు రోగాలు నయం చేసే గుణం ఉన్నట్టుగా చెబుతారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న పుట్టుమూగ వారికి మాటలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ ఆలయంలోని స్వయంభూలింగం తమ చిన్నప్పటికీ ఇప్పటికీ పెరిగిందని ఎందరో భక్తులు తెలియజేస్తున్నారు. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు తీరడానికి ముడుపులు కట్టడం ఆనవాయితీ. పిల్లలు పుట్టడానికి తొట్టెలు కట్టుట, కోరికలు తీరడానికి కొబ్బరికాయ ముడుపు కట్టుట, ఇంటి కల నెరవేరడానికి గుట్టపై భక్తులు రాయిపై రాయి పేర్చే తీరును మనం చూడవచ్చు. శ్రీ స్వయంభూ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని తరించవలసిందిగా భక్తులకు మనవి. ఇలాంటి పురాతన దేవాలయాల సందర్శన కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించగలరు.